ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే రాజాసాబ్ మూవీ రిలీజ్ అయింది. సో రాజాసాబ్ మూవీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్‌గా రాజాసాబ్ మూవీ గురించి ఫ్యాన్స్ అందరూ లేదు డై హార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రభాస్ నుంచి వచ్చిన మూవీస్ అన్నీ, అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్, 'బాహుబలి' తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ చేయడం జరిగింది. అవి కూడా ఫుల్ యాక్షన్స్‌తో ఉన్న మూవీస్. సో అవి మినిమమ్ డిగ్రీ చేసిన వాళ్ళకి అర్థమవుతది. ఎందుకంటే నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కొంచెం ప్రభాస్ దూరం అయ్యాడనే చెప్పాలి. ఫ్యాన్స్ కాబట్టి ఎక్కువ తన నుంచి హైప్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి ఈ 'సలార్' మూవీ గాని, అంతకుముందు వచ్చిన మూవీస్ కానీ, అలాగే ఈ మూవీస్ అన్నిట్లో కూడా ప్రభాస్‌ని ఎక్కువ ఎలివేట్ చేయడం, తన పవర్‌ని చూపించడం, సో ఇట్లాంటి కంటెంట్ ఉన్న మూవీస్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా ఇష్టపడలేదు. అంటే చూసారు కానీ అంతగా ఇష్టపడలేదు. అబ్బా ఏముందిరా సినిమా అనిపించుకునేలా లేదు 'బాహుబలి' తర్వాత. సో చాలా బాలీవుడ్‌కెళ్ళి మూవీస్ చేసినప్పటికీ కూడా వసూళ్ల పరంగా కూడా కొన్ని మంచి ఫలితాలని తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రభాస్ అసంతృప్తిగానే ఉన్నారట. సో దానికోసం అంటే మనం ప్రభాస్ పాత మూవీస్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ప్రభాస్ పాత మూవీస్‌లో 'చక్రం' మూవీ మీ అందరికీ తెలిసే ఉంటది. ఆ 'చక్రం' మూవీ పెద్దగా ఆడలేదు. అండ్ 'పౌర్ణమి' మూవీ కూడా పెద్దగా ఆడలేదు. అయితే అందులో ప్రభాస్ యాక్షన్ మాత్రం చాలా బావుంటుంది. అండ్ ఆ మూవీస్‌ని టీవీలో ఎన్ని సార్లు ఇచ్చినా అండ్ ఛానెల్స్‌లో మనం చాలా సార్లు చూస్తాము. అండ్ అవి బోర్ కొట్టవు కూడా. అండ్ ఆ మూవీస్ ఇప్పటికి కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. కానీ కమర్షియల్‌గా ఆ మూవీస్ అయితే హిట్ కాదు. సో కానీ ప్రభాస్‌ని అలా చూడడానికే జనాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో అయితే 'బాహుబలి' తర్వాత ఒకసారి రాజమౌళి చేతికి వెళ్ళిన హీరోకి ఎంత హైప్ వస్తుందంటే తన నుంచి మోర్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు చూసే జనాలు. అయితే ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే సినిమాలు బాలీవుడ్‌తో సహా దిగి వచ్చి అందరూ కూడా ప్రభాస్‌తో మూవీస్ చేసినప్పటికీ కూడా అవి కమర్షియల్‌గా కూడా హిట్ అయినా కూడా ప్రభాస్‌కి అసంతృప్తి అండ్ ఫ్యాన్స్‌కి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా అసంతృప్తి. అయితే ఈసారి 'రాజాసాబ్'తో మారుతి డైరెక్షన్ కాబట్టి తన మూవీస్‌లో హర్రర్, ఫన్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఇలాంటి మూవీతో సంక్రాంతికి వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూడా అలరించాలని ప్లాన్ వేసుకున్నారు ప్రభాస్. అనుకున్నట్టుగానే మూవీ రిలీజ్ అయింది. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మాక్సిమం పాజిటివ్ టాకే ఉంది. అందరూ కూడా ప్రభాస్‌ని ఇలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే కొంతమంది సెకండ్ హాఫ్‌లో సంతృప్తి చెందలేనట్టుగా మాట్లాడడం జరుగుతుంది. అయితే మూవీకి ఆ విధంగానే ఎండింగ్ ఇవ్వడం మంచిదని చెప్పేసి మూవీ చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభాస్ యాక్షన్ ఇరగదీసేశాడు అనే చెప్పాలి. అండ్ కామెడీ గురించి అండ్ హర్రర్ సిట్యుయేషన్స్ అండ్ సన్నివేశాల గురించి మనం మారుతి విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మూవీస్ చూసిన వాళ్ళందరికీ తెలిసిందే. అయితే డైరెక్టర్ మారుతి కూడా ఈ మూవీ కనుక సరిగా లేదంటే ఇంటికొచ్చి నన్ను తిట్టండి అన్నట్టు ఆయన ఇంటి అడ్రస్ కూడా పెట్టారు. దాని గురించి కూడా జనాల్ని అడుగుతుంటే, మంచిగా ఉంటే ఇంటికెళ్ళి అప్రిషియేట్ చేస్తాం. మంచిగా లేకపోతే ఏం చేస్తాము? మాట్లాడకుండా ఊరుకుంటాం. దానికి ఈ విషయాన్ని మీరెందుకు 10 సార్లు అడుగుతున్నారని మీడియాని ప్రశ్నించడం జరిగింది. అయితే అందరూ కూడా మూవీ చాలా బావుందని అంటున్నారు. అయితే మూవీలో కూడా కొన్ని మైనస్‌లు డెఫినెట్‌గా ఉంటాయి. ఎంత మంచి మూవీకైనా ఈవెన్ మంచిగా లాభాలు తెచ్చిపెట్టి అందరి మన్ననలు పొందిన మూవీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అయితే మూవీకి ఇంత మంచి మూవీకి మ్యూజిక్ అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆ హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు కూడా వాటి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ బీజీఎం అంతా మంచిగా ఉందనే చెప్పాలి. కానీ ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా పాటలు లేవు అని చెప్పేసి ఫ్యాన్స్ నుంచి మాటలు వినబడుతున్నాయి. అంటే ఆయన సాంగ్స్ అన్నిట్లో కూడా 'రాజాసాబ్' సాంగ్ ఇరగదీసేసిందనే చెప్పాలి. దీనిలో ఎటువంటి డౌట్ కూడా లేదు. అండ్ 'సహానా' సాంగ్ ఒకటి. అయితే 'నాచే నాచే' సాంగ్ కూడా అలా వచ్చి వెళ్ళినట్టుంటది. యాక్చువల్‌గా అంటే రీచ్ ఎలా ఉంటదంటే, మనం ఇప్పుడు ఏదైనా ప్రభాస్ సాంగ్ అంటే అది మూవీకి ముందే మంచిగా రీచ్ అయిపోయి ఉంటది. అందరి నోట్లో నానుతుంటది ఆ సాంగ్. అంటే అంత రీచ్ మూవీ సాంగ్స్‌కి రాలేదు. అంటే మూవీ మ్యూజిక్ పరంగా సాంగ్స్‌కి కొంచెం తక్కువ మార్కులే పడ్డాయి 'రాజాసాబ్‌కి' అని చెప్పేసి అనొచ్చు. మూవీ పరంగా, స్టోరీ పరంగా, హర్రర్ ప్లస్ కామెడీ మూవీ కంటెంట్ అంటే 'చంద్రముఖి' మూవీ తర్వాత నుంచి కూడా హర్రర్ ప్లస్ కామెడీ మూవీస్ వస్తూ ఉన్నాయి చాలా వరకు. 'రాజాసాబ్' కూడా హర్రర్ ప్లస్ కామెడీ మూవీస్‌లో ది బెస్ట్ మూవీగా ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా మనం
రేటింగ్ చేయాల్సిన అవసరం లేదు. హారర్ ప్లస్ కామెడీ మూవీస్‌లో ది బెస్ట్ మూవీస్‌లో 'రాజాసాబ్' కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈ మూవీకి కలర్‌ని ఎక్కువ పెంచడానికి ముగ్గురు హీరోయిన్స్‌ని పెట్టడం జరిగింది. 'నిధి అగర్వాల్' అండ్ 'మాళవిక' ఇద్దరి పోర్షన్ కూడా మూవీలో మాక్సిమం వరకు ఉంటుంది. అయితే థర్డ్ హీరోయిన్ అయినటువంటి 'రితికి' కొంచెం కంటెంట్ తక్కువే ఇచ్చారు. కొంచెంగా కనిపిస్తుంది మూవీలో. మిగతా ఇద్దరు హీరోయిన్స్ మాత్రం మూవీ మొత్తం ప్రభాస్‌తో ఉండడం జరుగుతుంది. అండ్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్ ఇద్దరున్నారు. మెయిన్ విలన్‌గా యాక్ట్ చేసిన సంజయ్ దత్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఇప్పటికే కొన్ని మూవీస్‌లో కనిపిస్తున్న సంజయ్ దత్ ఇక్కడ తెలుగులో కూడా పూర్తిగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఆ నానమ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎలివేట్ అయింది. అండ్ ప్రీ ప్రమోషన్ ఫంక్షన్స్‌లో కూడా ఆమె 'ప్రభాస్ నా కొడుకు లెక్క చాలా మంచి హ్యూమన్ బీయింగ్' అని ఆమె మాట్లాడడం. సో, ఆవిడ కూడా ఇక్కడ ఎక్కువ ఫేమస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ కొన్ని అంటే ఇప్పుడు హారర్ మూవీ కాబట్టి కొంచెం ఎలివేషన్ సీన్స్ గానీ అండ్ టెన్షన్ పెట్టే సీన్స్ గానీ చాలా బావుంటాయి. పిల్లలకి కొంచెం భయపడే ఉన్నాయి. మనం చూడగలము. అండ్ ఇది హర్రర్ మూవీ అని అలా ఒళ్ళు జలధరించే, టెన్షన్ పడే, భయపడే సీన్స్ ఉన్నాయి. మారుతి గారు చాలా బాగా మూవీని తీశారనే చెప్పుకోవాలి. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చినట్లయితే హాస్పిటల్ సీన్ ఉన్నది అది అదిరిపోతదని. అండ్ క్లైమాక్స్‌లో కూడా కొంతమందికి అర్థం కాలేదు. చాలా బావుంటది. కానీ కొంతమందికి అర్థం కాలేదు. సో, ఆ సీన్ మీద కొంచెం నెగెటివ్ టాక్ అయితే ఉంది. అండ్ 'రాజాసాబ్ 2' కూడా మూవీ రాబోతుంది. అండ్ లాస్ట్‌లో అది 'జోకర్' ఇదిలో ప్రభాస్ కనిపించేసరికి అది ఆ మూవీ మనం 'జోకర్' మూవీ చూసినట్లయితే ఆ మూవీలో ఆ సీరియస్‌నెస్ మనకు తెలుస్తది. మిగతా వాళ్ళు కొంతమందికి అర్థం కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా 'రాజాసాబ్ 2'ని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మూవీ చాలా బావుంది బ్రో. మీరందరూ వెళ్లి చూడొచ్చు. డెఫినెట్‌గా చూడొచ్చు. చాలా బావుంది. ఈ సంక్రాంతికి మీరు ఫుల్ ఎంటర్‌టైన్‌ని ఫీల్ అవుతారు. మీ పైసాకి కూడా వసూలవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ టీవీ అండ్ కామెంట్ చేయండి.